సిబిఐ 69 న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. కొలిమిగుండ్ల మండలం 4.59 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా కొలిమిగుండ్ల టౌన్ కి వచ్చిన మంత్రికి ఘన స్వాగతం పలికిన స్థానిక ప్రజలు, కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు. అనంతరం కొలిమిగుండ్ల టౌన్ నుంచి జెడ్పీ హై స్కూల్ వరకు రోడ్ షో నిర్వహించిన మంత్రి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మంత్రి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్లను, సిమెంట్ రోడ్లు, కాలువల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించిన మంత్రి కొలిమిగుండ్ల గ్రామంలో 50 లక్షలతో రీట్రో ఫిట్టింగ్ ద్వారా ప్రతి ఇంటికి నీటి కుళాయి కనెక్షన్లు మరియు 56 లక్షలతో నిర్మించిన రోడ్డును మరియు గ్రామంలో 20 లక్షలతో ప్రభుత్వ ఆసుపత్రిని, కొత్త కాలనీలో 36 లక్షలతో రోడ్డు, నాయి బ్రాహ్మణ కాలనీ నుంచి కొత్త కాలనీ వరకు నిర్మించిన రోడ్డును ప్రారంభించిన మంత్రి అబ్దుల్లాపురం గ్రామంలో ఎంపీ స్కూల్ వద్ద 10 లక్షలతో అంతర్గత సిమెంట్ రోడ్లు మరియు మదనంతపురం గ్రామం బీసీ కాలనీలో 20 లక్షల రూపాయల రోడ్డు, బందర్లపల్లె గ్రామం బీసీ కాలనీలో 20 లక్షల రూపాయల రోడ్లు, నందిపాడు గ్రామం బీసీ కాలనీలో 25 లక్షల రూపాయల, చింతలాయలపల్లె గ్రామం ఓసీ కాలనీలో 15 లక్షల రూపాయల రోడ్డు, పెద్దం వెంతర్ల గ్రామంలో హౌసింగ్ కాలనీలో 20 లక్షల రూపాయలతో రోడ్లు ప్రారంభించిన మంత్రి ఎర్రగుడి గ్రామం బీసీ కాలనీలో 10 లక్షల రూపాయల రోడ్లు మరియు పెట్నికోట గ్రామంలో 60 లక్షల రూపాయల రోడ్లు, కాలువలు మరియు గొరవిమానపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు, రాఘవరాజుపల్లె గ్రామంలో 20 లక్షల రూపాయల రోడ్లు, ఇటిక్యాల గ్రామంలో 35 లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు, తిమ్మనాయనిపేట గ్రామం హౌసింగ్ కాలనీలో 22 లక్షల రూపాయల రోడ్లు, కనకాద్రిపల్లె గ్రామంలో 20 లక్షల రూపాయల సిమెంట్ రోడ్డు ప్రారంభించిన మంత్రివర్యులు. ఈ సందర్భంగా కొలిమిగుండ్ల స్థానిక ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు, కూటమి పార్టీ నేతలు గ్రామాల అభివృద్ధికి దోహదపడుతున్న మంత్రివర్యులైన బీసీ జనార్దన్ రెడ్డిని, అధికారులను కొనియాడారు. కొలిమిగుండ్ల కెమెరా న్యూస్ రిపోర్టర్ రాజు. మండలంలో చేసేటువంటి అభివృద్ధి పనులన్నింటినీ కూడా ఈరోజు ఇక్కడ నుంచి వర్చువల్గా ఓపెనింగ్ చేసినప్పుడు వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నా ముందర ఉన్నటువంటి అక్కా చెల్లెళ్లకు, పసుపు జెండా నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు, అధికారులకు, పోలీస్ వారికి, ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం పలుకుతూ మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు చూస్తా ఉన్నాం 2019 నుంచి 20 వరకు 5 సంవత్సరాల కాలంలో ఆ పార్టీ చేసినటువంటి విధ్వంసం, అదేవిధంగా ఏ విధమైన పరిపాలన అందించారు, ఎటువంటి పరిపాలనలో పరిశ్రమలు వెనక్కిపోయాయి, దాని తర్వాత యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయి, అనేకమైనటువంటి రైతులకు అన్యాయం జరిగింది. ఏది చేసినా ఆ రోజు ఒక ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఆ వైఎస్ఆర్ పార్టీ నాయకులు 151 సీట్ల నుంచి 11 సీట్లకు తగ్గిపోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వికాసం నుంచి విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకొచ్చాము. సంక్షేమం, అభివృద్ధి, ఈ రెండింటినీ కూడా సమానంగా ముందుకు తీసుకెళ్తూ 2020 ఎన్నికలప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలు ఇచ్చినటువంటి మాటలు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పినప్పుడు చాలా మంది కూడా అవతల వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎన్నికల కోసమే చేస్తున్నారు, వీళ్ళు సంక్షేమం ఇవ్వలేరు అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఆ రోజు చెప్పాం మేమందరం కూడా, తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి పిల్లవాడికి, చదువుకుంటే ఎంతమంది పిల్లలు ఉంటే వారికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం ఈ రోజు నిలబడిందంటే తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కింద ఆ రోజు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేస్తామన్నాము. గతంలో వాళ్ళు 2,000, 3,000 చెప్పి కంతుల భారీగా ఆ రోజు వాళ్ళు ఇస్తే ఈ రోజు 1వ తారీఖున ఎవరు లేరు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే
వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తా ఉన్నారు. వాలంటరీ వ్యవస్థలు లేకుండా ఆ అధికారులు స్వచ్ఛందంగా ఇళ్ల కాడికి పోయి 1వ తారీఖున ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఆదివారం అయితే శనివారం నాకపోతే వారికి పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. దీపం పథకం కింద కుటుంబాలకందరికీ కూడా 3 ఉచిత సిలిండర్లు, అన్నదాత సుఖీభవ 20,000 సహాయము. ముందుగా మా యొక్క స్త్రీ శక్తి బస్సులు మహిళలకు ఏదైతే మాట ఇచ్చామో ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మేము ఖచ్చితంగా ఇస్తామన్న మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కలిగిస్తా ఉంటే ఈ రోజు వారందరూ కూడా వాళ్ళ కుటుంబాలకు పిల్లలతో ఈ రోజు ఎక్కడికి రావాలంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఆసుపత్రులకు షాపింగ్ కు వెళ్ళడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా దివ్యాంగులకు మాట ఇచ్చాము. దివ్యాంగుల సంక్షేమం కోసం కూడా వారికి కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆటోలు సంక్షేమం, చేనేత కార్మికులకు ఉచిత కరెంటు, ఎస్సీలకు ఉచిత సోలార్ పరికరాలు ఇచ్చినటువంటి సూపర్ 6 లో 90% కంప్లీట్ చేసినటువంటి ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు యువతకు ఉద్యోగాల అవకాశం ఆ రోజు లోకేష్ గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు చెప్పారు. యువగలం పాదయాత్రలో యువత గురించి ఏదైతే మాట ఇచ్చామో ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పలికి విజయవాడను సన్మానించడం జరిగింది. 5,000 పోలీసు ఉద్యోగాలు, ఈ రోజు 25 లక్షల ఉద్యోగాలు అని చెప్పి లక్ష్యంతో పెట్టుకుని ఈ రోజు పరిశ్రమల ద్వారా కూడా 6 లక్షల రూపాయలు 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నా. మరి కొన్నింగుల ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు మేమేమి చేశాము, 19 నుంచి 24 వరకు మీరేం అభివృద్ధి చేశారు. ఈ రోజు ఎక్కడైనా మైకులు పట్టుకుంటే అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు, అసత్యపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే లేనిపోని అబద్ధాలు చెప్తున్నారు. ఈ రోజు నేను చెప్తా ఉన్నాం, 2014 నుంచి 19 వరకు మీరు ఏం చేశారు? 143 కోట్ల రూపాయలు ఆ రోజు మేము చేయడం జరిగింది. ఈ రోజు 2019 నుంచి 24 వరకు కేవలం 30 లక్షల రోడ్లు మాత్రమే సీసీ రోడ్లు వేయడం జరిగింది. 24లో కేవలం 1.5 సంవత్సరంలో 2 సంవత్సరాల కాలంలో 146 లక్షలు ఖర్చు పెట్టి మండలాన్ని ఈ రోజు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటిది ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. పని అప్పగించినా కానీ కూడా వాళ్ళ సొంత పనులన్నీ కూడా పక్కన పెట్టి ఇది మా పని, జనార్దన్ అన్న పని కాదు మా పని అని చెప్పేసి మీదేసుకొని 3 రోజుల నుంచి కష్టపడి ఈ స్థాయికి తెచ్చిన నాయకులకు అందరికీ, కార్యకర్తలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొలింగుల మండలం అంటేనే ఒక చరిత్ర. ఎందుకంటే ఈరోజు మనం సుమారుగా 4 కోట్ల పైచీలకు అమౌంట్ను సీసీ రోడ్ల రూపంగా ఈరోజు నిర్మాణం చేసుకుని దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. కొలింగుల మీద జనార్దన్ అన్న గారికి ప్రత్యేక అభిమానం. ఎందుకో తెలుసా? కొలింగుల టౌన్ 600 పైన మెజారిటీ ఇచ్చిన గ్రామం మన కొలింగుల మండలంలో. ఇంత మెజారిటీ ఇచ్చిన గ్రామానికి ఆయన ఎంత గౌరవిస్తారో తెలుసిన. కొలింగుల మండలానికి అంత 4 కోట్ల రూపాయలు సీసీ రోడ్లకు ఇస్తే కనుక కొలింగుల టౌన్కు కేవలం ఒక టౌన్కి మాత్రమే ఈరోజు మనం 1 కోటి రూపాయలు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇది 2వ విడత. గతంలో కూడా మనం 1వ విడత కూడా కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ఇదే కాకుండా మనం చూసినాం, గతంలో కూడా గుడికి అన్నగారు వచ్చినప్పుడు కూడా భారీగా జన సమీకరణ చేసినాం. అంతకన్నా ముందు కూడా శ్రీశక్తికి బాగానే చేసుకున్నాం. ఏ కార్యక్రమం ఉపయోగించినా కానీ కూడా బాగా చేస్తున్నాం. మీ అందరికీ కూడా నేను గర్వపడుతుంటా. ఈ కొలింగుల మండలంలో నేను ఒక టీడీపీ అధ్యక్షుడికిగా ఇంత మమ్మల్ని అభిమానిస్తారు. ఎన్ని మాలో ఉన్నా కానీ కూడా అన్ని పక్కన పెట్టి ఈ మీటింగ్ సక్సెస్ చేసిన దానికి శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ మరొకసారి మా గ్రామానికి కూడా 20 లక్షల రూపాయలు ఈరోజే సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం చేసుకున్నాం. గురవారిపల్లిలో మన వాళ్ళు చాలా మంది వచ్చింటారు. గతంలో ఉన్న మోకాల్లోతో మురికి నీరు ఉండేది, అంటే మనుషులే కాదు పశువులు కూడా తిల్లాడేది రస్తా కాదు అది. అటువంటి రస్తాని ఈరోజు రింగ్ రోడ్ మాదిరి వేయించుకున్నాం. కాబట్టి అటువంటి గ్రామాలలో నా గ్రామే కాకుండా మిగతా 15 గ్రామాలలో కూడా మంచి డెవలప్మెంట్ జరిగింది. ముఖ్యంగా మేము ఈరోజు ఈ స్థాయిలో నిలబడి బతుకుతున్నామంటే కనుక కేవలం బీసీ జనార్దన్ రెడ్డి దయాదక్షిణ పోయేలా అని చెప్తాను. ఏంటో తెలుసిన, బతుకులేని కాలంలో మనకు రాయల్టీని సింగిల్ రాయల్టీ విధానంతో నడిపించి అటువంటి అదృష్టం మాకు కలిగింది టీడీపీ వాళ్ళకు. ఇప్పుడే కాదు, గతంలో కూడా కన్నా రాయల్టీని చాలా తగ్గించినాడు. 8 రూపాయల నుంచి 5 రూపాయలకు. డిఎంఏ ఇప్పుడు 30%, 10%.
కాబట్టి ఈ మండలం ఎప్పుడు కూడా ఆయనను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు వేరు, మన బతుకు ఆధారాలు వేరు. మన కొలింగన మండలంలోని 165-70% బతుకుతుండేది భూముల పైన కాదు, కేవలం గనుల పైన. ఇది మరొకసారి కూడా ట్రాక్టర్ల ఓనర్లు, యజమానులు అందరికీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్న, ఈ కొలింగుల మండలంలో మాకు 2 సమస్యలు మీ దృష్టి తీసుకొస్తున్నాము. ఇక్కడ ఈ చుట్టుపక్కల 2 పరిశ్రమలు వచ్చిన తర్వాత మంగళవారం, ఆదివారం తిరునాళ్ళ మాదిరిగా జనాలు ఉంటారు. ఇక్కడ మార్కెట్ యార్డ్ మాకు ఒకటి, మీరు కొలింగులలో ఈ సభ అయిన తర్వాత చూసి మీరు మాకు హామీ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈ చుట్టుపక్కల పరిశ్రమలలో చాలా మంది పిల్లలు వెయిట్ చేస్తున్నారు స్కిల్ సెంటర్ అని చెప్పేసి. ఆ స్కిల్ సెంటర్ కూడా మా మండలంలో మీరు ప్రముఖ ఫస్ట్ ప్లేస్ లో పెట్టుకుంటున్న మాకు ఇవ్వగలరని చెప్పేసి నేను మన కొలింగుల మండలం యువత తరఫున, నాయకుల తరఫున, అందరి తరఫున మిమ్మల్ని వేడుకొంచున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మన ముందర మాట్లాడే పెద్ద ఒకటి చెప్పాడు, ర్యాంకు అండ్ ఆల్టెక్ పరిశ్రమలు వచ్చినాయి, పిల్లలు ఉద్యోగాలు కావాలని. మీరు ఖచ్చితంగా ఎంత వీరైతే అంత న్యాయం చేస్తారని చెప్పేసి ఈ అందరి ముందర మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాను అనుకోండి. ఖచ్చితంగా ఇప్పిస్తారని చెప్పేసి కూడా నాకు ఆశాభావం ఉంది. ఎందుకంటే 2 పరిశ్రమలు ఈ మధ్యన కొత్తగా వచ్చినాయి. నాకు తెలిసినంత వరకు మీరు సీఎం గారు తీసుకొని వచ్చి 2 పరిశ్రమలు ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి, ఇంతకన్నా గతంలో ఒకసారి మాకు సీఎం గారు ఇది ఎక్కడ జరుపుకున్నాం, ఇంకోసారి జరుపుకోవాలని మా కోరిక ఉంది. కాబట్టి మా ఆశ నెరవేర్స్తారని చెప్పేసి మిమ్మల్ని కోరుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి నమస్కరించు సెలవు తీసుకుంటున్నాను.